హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఫుల్ ఫిష్ ఫ్రై అండి. మా ఇంట్లో దొడ్డు పేసి ఇలా కలిపి పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో ఉన్న కౌస్ వాటర్ అన్ని బయటికి రావడం కోసం అనమాట. ఒక 10 minutes అట్లా పెట్టేసి తర్వాత మంచిగా వాష్ చేసుకొని అప్పుడు మనం దీన్ని ఉప్పు కారం వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఒక 1/2 hour 1 hour అలా. దొడ్డుప్పు కలిపి పెట్టుకున్న ఫిష్ని ఇట్లా మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను అన్ని స్పైసెస్ యాడ్ చేస్తానండి. చూడండి ఏమేమి వేస్తాను. ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, గరం మసాలా, ఆయిల్, నిమ్మరసం వేసానండి. మంచిగా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చూడండి మంచిగా ఉప్పు కారం ఇలా మంచిగా ఈ ఘాట్లల్లో అంత వేయేటట్టు మసాలా మంచిగా ఇట్లా పట్టించాలన్నమాట. ఇట్లా లోపల దాకా వేయేటట్టు మంచిగా ఇట్లా లోపల దాకా మంచి ఇట్లా అన్నిటికీ కలిపేసుకొని ఒక 1 hour అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. 1 hour తర్వాత అప్పుడు మనం మంచిగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రై. చూడు మంచిగా చేప ముక్కకి ఇట్లా మసాలా పట్టేలా కలుపుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక 1 hour. చూడండి మనము చేపలకి అంతా మనము మసాలాలను పట్టించాం కదా. ఇప్పుడు మనకి ఫ్రై చేసుకొని రెడీగా ఉంది. ఇప్పుడు మనం చేపలని ఫ్రై చేద్దాం. చూడండి ఇలా మనం ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు మనం ఫిష్ని ఫ్రై చేసుకుందాం. చూడండి మెల్లగా దూరం ఉండి వేసుకోండి. ఫిష్ ఫ్రై ఒక సైడ్ 10 minutes మగ్గించున్నాం కదా మూత పెట్టి. ఇప్పుడు మళ్ళీ వీటిని ఇట్లా మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఇట్లా తిరిగేసి విడిపోకుండా మెల్లగా తీస్తే మనకు ఇంకొక సైడ్ కూడా 10 నిమిషాలు ఉడికించాలన్నమాట. అటు ఇటు 10 minutes ఉడికించిన తర్వాత అప్పుడు మనం మూత లేకుండా ఫ్రై చేసుకోవచ్చు. గట్టిగా ఉంటుంది అప్పుడు మూత. ఇట్లా మంచిగా లో ఫ్లేమ్లో ఇట్లా మంచిగా కాల్చుకుంటుండాలన్నమాట. లేకపోతే అంతా విసుకపోతుంటాయి. చూసి మెల్లగా అటు ఇటు తిప్పుకుంటూ. పాపి మరి ఇంతకి మా చేప పేరు చెప్పలేదేంటి? రోహు చేప. ఇది రోహువా? ఓకే, చాలా బాగుంటుంది టేస్ట్. ఓకే, ఉప్పు కారం మంచిగా పెట్టి ఫ్రై చేసుకోవాలి దాన్ని మసాలాలు పెట్టి. ఇట్లా ఇది ఫుల్ ఫిష్ కదా, మెల్లగా స్లోగా వేసుకుంటేనే మనకి ఇట్లా షేప్ కాలుతుంది. లేదంటే మనము ఇసుకపోతుంటుంది అనమాట. ఇక మనకి కాల్చడానికి ప్రాబ్లం అవుతుంది. చూసి మెల్లగా కాల్చుకోవాలి అవి. ఓకే, వేడి వేడి ఫిష్ ఫ్రై రెడీ అండి. రెడీ టు ఈట్. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ గంటని గట్టిగా కొట్టండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. బాయ్ అండి అందరికీ.